నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు శైవ క్షేత్రాలలో ఘనంగా శివరాత్రి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు శివాలయం ప్రధాన పూజారి శివయ్య మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి శివరాత్రి వేడుకలను ఎంతో భక్తితో శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నామని, తెల్లవారుజాము నుండి భక్తులు ఉపవాసాలు ఉండి స్వామివారిని దర్శించుకున్నారని, ఈనాటి కళ్యాణ మహోత్సవానికి ఉభయకర్తల సహకారంతో అన్నదానం సాంస్కృతిక కార్యక్రమాలను శివయ్య భక్తుల సహకారంతో చేపట్టామని తెలియజేశారు. ఆత్మకూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో గత 40 సంవత్సరాలుగా మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అదే ప్రకారంగా 7 గంటలకు సామూహికంగా రుద్రవారాభిషేకం, భక్తుల అందరి సహాయ సహకారాలతోటి భక్తుల స్వహస్తాలతోటి అభిషేకం ప్రత్యేకించి జరుగుతుంది. అదే అయిన తర్వాత స్వామివారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా దేవిరెడ్డి కార్తికేయ రెడ్డి ధర్మపత్ని మైథిలమ్మ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్వామివారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఇదే ప్రకారంగా భక్తుల యొక్క సహాయ సహకారములతోటి అన్నదాన మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ తర్వాత సాయంత్రం కూడా అట్లాగే రుద్రహోమం, ఆ తర్వాత అష్టోత్తర శత కలశాభిషేకం స్వామివారికి వసంతోత్సవంలాగా జరుగుతుంది. తదనంతరం లింగోద్భవ కాలంలో 21 కేజీల బియ్యాన్ని ఓం నమ శివాయ అని ప్రతి బియ్యం కిందన ఏరి ఆ బియ్యంతో 21 కేజీల బియ్యాన్ని అన్నం వండి స్వామివారికి అన్నాభిషేకం అత్యంత వైభవంగా తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విరివిగా భక్తజనులు ఇటు సంఘం దగ్గర నుంచి ఇంజమూరు, అనంతసాగరం, సోమశిల దగ్గర నుంచి విశేషంగా భక్తులు వేయాలుగా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు పూజా కార్యక్రమాలు తిలకించి తీర్థప్రసాదములు స్వీకరించి కృతార్థులు కావాలని అందరిని కూడా ఆహ్వానిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.